ఈ వయసులోనే ముదురు వ్యక్తులాగా కనపడటం, గడ్డం జుట్టు నరవటం, దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? ఎందుకంటే చాలా మంది యువత దీన్ని ఫేస్ చేస్తున్నారు కూడా. ఒక క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ ఒక ఒత్తి ఉందనుకో, మెల్లగా దానికి మంట వస్తుంటే క్యాండిల్ అనేది 100 సంవత్సరాలు ఉంటుంది. నువ్వు ఆ క్యాండిల్ని 2 సైడ్లు అంటించి ఒత్తి మొత్తం పెద్దగా తీసి ఇంత పెద్ద మంట పెట్టి అంటిస్తే ఏమవుతుందంటే ఆ క్యాండిల్ అనేది 30 సంవత్సరాలకే అయిపోతుంది. లైఫ్ కూడా అంతే. ఇక్కడ మంట అంటే ఏంటంటే మన అలవాట్లు, తక్కువ తినడం, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, బాగా నిద్రపోవడం, బాగా ఎక్సర్సైజ్ చేయడం, బాగా లైఫ్ స్ట్రెస్ లేకుండా గడపడం, ఆల్కహాల్ స్మోకింగ్ స్టాప్ చేయడం, ఎస్పెషల్లీ లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే ఏజ్ అనేది స్లోగా అవుతుంది. మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏంటంటే ఏజ్ అనేది క్విక్గా అయిపోతుంది. ఒక టిష్యూ తీసుకోండి, రైట్, ఒక కార్టిలేజ్ తీసుకోండి. ఒక ముసలి వాళ్ళ కార్టిలేజ్కి ఒక యంగ్ పీపుల్ కార్టిలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే గ్లైకాసిలేషన్. ముసలి వాళ్ళలో గ్లైకాసిలేట్ అయిపోయిందంటే వాళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువ రోజులు తీసుకొని అది ముసలిగా అయిపోయింది. సో మీ బాడీలో ఏదన్నా ఒక అలవాటు ఉంది మిమ్మల్ని ఫాస్ట్గా ముసలోళ్ళని చేస్తుంది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే, తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఏజ్ అనేది క్విక్గా అయిపోతుంది.